శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో సింహరాశి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి మాసంలో గ్రహ సంచారం బాగుంది, అద్భుతంగా ఉంది, మంచి కాలం నడుస్తుంది. ఎందుకంటే గత 2 నెలలుగా బాధపడ్డారు సింహరాశి వారు, కానీ ఇప్పుడు ఆ బాధలో కష్టాలు కన్నీళ్ళు లేవు, మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు. బాగుందమ్మా, అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది. అయితే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత బాగుంటుంది, మీ సంతానం బాగుంటుంది, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయేమో ఇప్పుడు చక్కగాని. అలాగే పూర్వపు స్నేహితులను కలుసుకుంటారు, మీరు మా పాత స్నేహితులు కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మీరు ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది, ఎప్పటి నుంచో ఎదురు చూసే వ్యవహారం సక్సెస్ అవుతుంది. అలాగే మీకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన యత్నాలకు కూడా శ్రీకారం చుడతారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు, భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, రుణాలు తీరుస్తారు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అదే శుభమూలక ధనమేమో అవుతుంది, శుభకార్యాల నిమిత్తం ధనం వెచ్చిస్తారు. అయితే ఏదైనా పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త అండి. అంటే ఏదైనా ఒక పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. అలాగే కాస్త పెద్దల పట్ల గౌరవంగా ఉండండి, అంటే పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగే ఎవరితోనూ కూడా మీరు అనవసరంగా వాదాలకు దిగవద్దు, అంటే గొడవలకు దిగవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అబద్ధపు సాక్ష్యం కానీ సాక్షి సంతకం చేయడం కానీ మధ్యవర్తిని కానీ పని చేయదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవడం అంతే, ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. ఇకపోతే మీకు ఈ మాసం కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు మీకు తీర్పు ఫేవరబుల్గా వస్తుంది, బాగుంటుంది. శత్రు జయం, వ్యవహార జయం, అలాగే మీకు వాహన యోగం, అలాగే దైవ కార్యాలు పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, సంఘంలో పరపతి పెరుగుతుంది, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా పూర్తి అవుతాయండి. మీకు ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తి అవుతాయి. అయితే గృహ నిర్మాణం కూడా చేపడతారు మీరు. ఏముందండి, గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే అదన్నా పునః ప్రారంభించవచ్చు, లేదన్నా కొత్తగా ప్రారంభించవచ్చు. అయితే వృత్తిపరంగా బాగుందండి సింహరాశి వారికి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది చక్కగానే. మిమ్మల్ని గుర్తిస్తారు చక్కగానే, అంటే మీకు ఒక స్థాయి పైకి వెళ్తారనమాట. అయితే వృత్తిరీత్యా అంటే ఉద్యోగరీత్యా కానీ, లేదంటే వ్యాపార రీత్యా, లేదంటే చదువురీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుందండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సింహరాశి వారు ఇతర దేశంలో ఉన్న వారికి కూడా బాగుంది. ఈ సింహరాశిలో ఇతర దేశం ఉన్న వారికి కొంతమందికి ఉద్యోగాలు లేవు. తప్పకుండా మీరు ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటే మీకు తప్పకుండా జాబు వస్తుంది. ప్రయత్నం చేసుకోండి. ప్రయత్నే ఫలిహ, ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే షేర్ మార్కెట్ వరకు బాగుంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి, చక్కగా ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు చక్కగాని. కాకపోతే డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. మీకు తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ప్రయాణ విషయంలో జాగ్రత్త, అంతే. ఇకపోతే సినిమా టీవీ రంగం వరకు బాగుందండి, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. అన్ని రకాల డిపార్ట్మెంట్లకు బాగుందండి.
అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. సువర్ణావకాశాలు వస్తాయి, మీరు ఉపయోగించుకోండి. ఇకపోతే వ్యాపారపరంగా బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయండి, మీకు మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి, మీరు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక వివాహం ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతారు. ఇక ఈ యొక్క మాస ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు అందరికీ జరగాలి అని రూల్ లేదు, జరగకూడదు అని రూల్ కూడా లేదు. జరగచ్చు, జరగకపోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయండి అని కొంతమంది, జరుగుతా లేదండి అని కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి మీ జన్మజాతకంలో లగ్నాతో ఉన్న ఈ గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి కూడా పరిహారాలు ఉంటాయండి. దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. గమనించండి. మీకు నచ్చిన పండితుల దగ్గరికి వెళ్ళి ఒకసారి సరి చేయించుకుని పరిహారాలు చేసుకోండి. లేదండి అయ్యా, కింద నెంబర్ ఉంది నాది, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మా ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తగిలిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఇకపోతే ఈ సింహరాశి వారు మే మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు ఈ మాసంలో యోగిస్తుంది. ఏమంటే అదే ఎంత ఎక్కువ ఈ మాసం మీరు సూర్య ఆరాధన చేస్తే అంత మంచిది. సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం చదువుకోవడం లేదా వినడం, సూర్య అష్టకం చదువుకోవడం లేదా వినడం. ఇంక ఎంతసేపు సూర్యనారాయణమూర్తి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అలాగే సూర్య దేవాలయం ఉంటే, ఎందుకంటే సూర్యనారాయణమూర్తి దేవాలయాలు తక్కువ ఉంటాయి, ఒకవేళ ఉంటే వెళ్ళండి. లేదా విష్ణాలయాలు దర్శించండి. ఆదివారం రోజున విష్ణాలయాలు దర్శించండి. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా సూర్య ఆదిత్యలో ఒక మూర్తి కాబట్టి. అయ్యా, విష్ణుని దర్శించుకోండి. ప్రతిరోజు కూడా ఈ యొక్క నేను చెప్పిన చదువుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి చక్కగాని. ఒక ఆదివారం మాత్రం ఏం చేస్తానంటే, ఆదివారం ఎర్రటి గోధుమలు కిలోంపావు తీసుకుని ఎర్రటి వస్త్రంలో అయ్యగారికి దానం చేయండి, అంతే. అలాగే గోధుమ రవ్వ ప్రసాదం చేసి సూర్యనారాయణమూర్తికి సమర్పించి అది తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి, అందరికీ పంచండి. లేదా దేవాలయాల్లో కూడా మీరు ఈ యొక్క పదార్థాలు ఇచ్చేస్తే, ఎర్ర గోధుమ రవ్వ, షుగరు, బెల్లము, నెయ్యి, ఇవన్నీ పదార్థాలు ఇచ్చేస్తే అయ్యగారు మీ పేరున మీ గోత్రనామతో పూజ చేసి ప్రసాదం పెట్టేసి దేవుడికి అది వితరణ చేస్తారు. అది మీకు చాలా మంచి పరిహారం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్నీ ఆయనే చూస్తాడు. కాబట్టి ఆయన ఆరాధన ఎక్కువ చేసుకొని ఈ మాసం మీరు చేసుకుని మీకు మేలు జరుగుతుందండి. ఇక మీరు మోజీవులకు ఆహారం పెట్టండమ్మా. గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకి చిరుధాన్యం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. అలాగే పెరుగన్నం పెట్టండి, చాలా మంచిది. కుక్కకి పెరుగన్నం పెట్టండి. ఇకపోతే ఎక్కువ మీరు ఒక శనివారం ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళండి. ఆంజనేయ స్వామికి సింధూర పూజ, ఆకు పూజ చేయించండి. అలాగే ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. ఆంజనేయ స్వామి దండకం వినండి లేదా చదవండి. అలాగే సుందరకాండలోని 48వ సర్గ, సుందరకాండ 48 సర్గ, అది చదవండి లేదంటే వినండి. మహానుభావులు చాగంటి కోటేశ్వర గారిది ఉంది, గరికపాటి నరసింహరావు గారిది ఉంది. ఇవి వినండి, చాలు, సరిపోతుంది. రామనామ మంత్రం ఎక్కువ చేసుకోండి, అంతే. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. సింహరాశి వారు మీరు కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని అయితే లేదు. చక్కగా బాగుంటుంది. మీకు అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు. స్వస్తి.